రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి తిరిగి మళ్ళీ స్వాగతం. నేను ఈరోజు మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. ఇచ్చంద్రమైన ముచ్చట్లు, మంచి పాటల ముచ్చట్లు, రాముడి ముచ్చట్లు, అట్లనే చూస్తే హైదరాబాద్లో ఎట్లా ఏం జరుగుతున్నాయి అనే ముచ్చట్లు అన్నీ పట్టుకొచ్చిన. మరి ఈ ముచ్చట్లన్నీ తెలవాలంటే ముందుగా ఈ హెడ్లైన్స్ చదువుకోవాలి. చలో మరి షురూ చేద్దాం. ఈ రోజులల్లా సంసారం ఎలా తీయాలంటే చాలా కష్టమవుతుంది. ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. కొత్తవి కొనాలంటే ధరలు కొండెక్కుతున్నాయి. అందుకనే ఆచితూచి ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే పూట కూడా గడవదు. నలుగురికి సాయం చేయాలన్నా, నువ్వు బుక్కడి బువ్వ తినాలనుకున్నా వేస్ట్ ఖర్చులు చేయకుండా గిట్లా సర్దుకుపోవాల్సి వస్తుంది. ఒక కుటుంబం గడవడం గురించే కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గిట్లా గిదే పరిస్థితి వచ్చింది. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఆచితూచి ఖర్చులు పెడుతున్నాడట. పాత వాటిని కొత్తగా మార్చుకొని ఎల్లదీస్తున్నాడంట. పాత వాటిని కొత్తగా ఏంది అని అనుకుంటురులే, చెప్తా ఇనురు మరి. ఇవాళ రేపు సాలిసాలని జీతాలతోటి కుటుంబాన్ని ఎల్లదీయాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కష్టమే ఉన్నది పోయినరి. ఇగో రాష్ట్రంలో సుతా గదే పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పాత కార్లు కానీ తెలుపు నలుపుని చేసి ఆయనంత పాత కార్లు కొత్తగా చేసిర్రు అన్నట్టు. కన్ఫ్యూజ్ కాకుర్రి. నల్ల కారు కాన్వాయిలు పోతున్నాయి చూడు, ఇవెక్కడి అని చూస్తున్నారులే. సీఎం రేవంత్ రెడ్డి సారే ఉన్నాడట. మరి ముఖ్యమంత్రి కాన్వాయే. ఆయనంత కాంగ్రెస్ గెలిచి ముఖ్యమంత్రి అయినాక సొంతం కారునే తిరిగిండాయే. ఇక వెనక మర్రా ముంగడ గవర్నమెంట్ కార్లలో పోయే. ఇక గిన్నొద్దులు గట్ల నడిచింది కానీ ఇప్పుడు మాత్రం వేరే కార్లటనుల్లో మారినాయట. మొన్నటిదాకా కేసీఆర్ సారే తిరిగిన కార్లు ఇవి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ తిరుగుతాడు అన్నట్టు. ఇక అప్పుడు సీఎం కేసీఆర్ సార్కు తెల్ల రంగు సెంటిమెంట్ ఉండే కాబట్టి తెల్ల కార్లల్లో తిరిగిండు. ఇప్పుడు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నట్టుగానే ఇగో కార్లల్లో సుతం మార్పు వచ్చిందో. గప్పుడే చెప్పే రేవంత్ రెడ్డి సారు కార్లకు బంగ్లాలకు వేస్ట్ ఖర్చులు పెట్టొద్దని. ఇక గదే ఫాలో అవుతున్నట్టున్నాడు పోన్రి. అప్పటి తెల్ల కార్లకు నల్ల రంగు వేసి ఇప్పుడు తిప్పుతున్నారు అన్నట్టు. కొత్త కార్లు ఏం కావు, ఇవి పాతయే. మొత్తం 8 ఫార్చునర్ కార్లు ఉన్నాయి అటనుల్లో. ఈ 8 ఇట్లా సారి వెనక మర్ర 6 కార్లు పోతాయి. ఒకటి ఇంటికాడ ఉంటుందట, ఇంకోటి సచివాలయం కాడ రెడీలో పెడతారట ఎటన్నా ఓనీకి. పాత కార్లకు రంగేసి కొత్తగా మార్చిరు కానీ సెక్యూరిటీని సుతం మార్చిరట నుళ్ళు. మొత్తం కొత్త వాళ్ళనే పెట్టుకున్నాడట. కానీ పాత గవర్నమెంట్ అప్పుడు 66 కోట్లు పెట్టి కొన్న 22 కార్లు విజయవాడలో ఉన్నాయన్న సంగతి ఎరుకున్నదే కదా. మరి గా కార్లను ఏం చేస్తారో చూడాలి. ఇక మీటింగ్లు అయితే రువ్వడిగా నడుస్తున్నాయట పోన్రి. ఆటగాళ్ళు పాటగాళ్ళు వచ్చి సుత కలిసిపోతున్నారట సార్ను. 26 జనవరికి ముందుగానే ప్లాన్లు వేసి ఆయనంత గవర్నర్ మేడానికి పిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఇక అట్లనే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ మెంబర్ల సెలక్షన్ గురించి కూడా మాట ముచ్చట నడిచిందట నుల్లో మేడం తోటి. ధరణి తిప్పల మీద సుతా మీటింగులు బాగానే నడుస్తున్నాయట. ఇక మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే అన్ని పనులు అరుచుకుంటా బాగానే తిప్పల పడుకుంటా ఫుల్ బిజీలు ఉన్నాడు పోన్రి. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.